ఓకే అమ్మా. సో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే అమ్మా. సో మనం సార్టింగ్ టెక్నిక్స్ చూస్తున్నాము. ఓకే, సో వీఆర్ ఇన్ ద 5th యూనిట్. సో 5th యూనిట్ లో మనం చివరిగా చూసింది మెర్జ్ సార్ట్. మెర్జ్ సార్ట్ చూసాము. సో మెర్జ్ సార్ట్ ద్వారా మనం ఎలా ఎలిమెంట్స్ ని సార్ట్ చేయొచ్చు. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనం చూసాం. అలానే మీకు ఒక ఎక్సర్సైజ్ కూడా ఇవ్వడం జరిగింది. రైట్, సో కంప్లీట్ చేశారమ్మా మెర్జ్ సార్ట్? అందరికి అర్థమైందా? కంప్లీట్ చేశారమ్మా మెర్జ్ సార్ట్? హలో, వినిపిస్తుందా మన మాట? ఓకే, మీకు వైట్ బోర్డ్ కనిపిస్తుందమ్మా మీకు? ప్లీజ్ రెస్పాండ్. ఓకే, రైట్. సో లాస్ట్ క్లాస్ లో మనం మెర్జ్ సార్ట్ చూసాం కదా. ఈ రోజు ఇంకొక సార్టింగ్ టెక్నిక్ చూద్దాం. ఓకే, సో సేమ్ మెర్జ్ సార్ట్ లానే ఇక్కడ కూడా మనకి డివైడ్ అండ్ కాంకర్ ఉంటుంది. సో ఈ టెక్నిక్ వచ్చేసి క్విక్ సార్ట్ మనకి. ఓకే, సో నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ క్విక్ సార్ట్. ఫోర్త్ సెమ్ మీతో పాటే ఉంటాయి వాళ్ళకి కూడా. సేమ్ సేమ్. ఓకే అమ్మా, నెక్స్ట్ వన్ వచ్చేసి క్విక్ సార్ట్. ఓకే, సో ఇది కూడా సేమ్ మనం ఎలాగైతే మెర్జ్ సార్ట్ లో డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ ఉపయోగించామో అదే స్ట్రాటజీలో ఇది వర్క్ అవుతూ ఉంటుంది, డివైడ్ అండ్ కాంకర్. ఓకే, సో డివైడ్ అండ్ కాంకర్ అంటే ఏంటంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ ని మనం డివిజన్ చేస్తాము. నెక్స్ట్ వాటన్నిటిని మళ్ళీ క్లబ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మన ఫైనల్ రిజల్ట్ కోసం. ఓకే, సో నోట్ చేసుకోండి. క్విక్ సార్ట్ ఇట్ ఆల్సో ఫాలోస్ ద సేమ్ స్ట్రాటజీ, డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ. రైట్, సో కాకపోతే ఇది మెర్జ్ సార్ట్ అంత సింపుల్ గా మాత్రం ఉండదు. దీంట్లో కొంచెం లెంగ్తీ ప్రొసీజర్ ఉంటుంది మనకి. రైట్, సో ఈ క్విక్ సార్ట్ లో ఏంటంటే మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ని సార్ట్ చేయడానికి కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అప్లై చేయాలి. మెర్జ్ సార్ట్ చాలా సింపుల్ గా అయిపోతుంది, కానీ క్విక్ సార్ట్ మాత్రం అలా ఉండదు. ఓకే, సో వన్స్ ఆ ప్రొసీజర్ కంప్లీట్ అయితే మాత్రం చాలా ఫాస్ట్ గా రన్ అయ్యింది. అందుకే దీనికి ఆ పేరు పెడతారు క్విక్ సార్ట్ అని. మెర్జ్ సార్ట్ తో కంపారిజన్ చేస్తే క్విక్ సార్ట్ లో మనకి చాలా తక్కువ టైంలో ఎలిమెంట్స్ అన్ని కూడా సార్ట్ అవుతాయి. ఓకే, సో ఇకపోతే ఏంటి సార్టింగ్ ఇక్కడ ఎలా జరిగింది అనేది ఫస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మనం స్టార్ట్ చేద్దాము. హెడ్డింగ్ పెట్టుకోండి, క్విక్ సార్ట్ పెట్టుకోండి. ఇట్ ఆల్సో ఫాలోస్ ద డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ. ఓకే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అన్ని కూడా ఒక యారేలోకి తీసుకుంటాం కదా. ఓకే, జస్ట్ ఇది ఒక శాంపుల్ ముందు చూడండి. ఓకే, సపోజ్ ఇవి మనకి ఇచ్చిన ఎలిమెంట్స్ అనుకోండి, ఇవి వాటి ఇండెక్సెస్. ఓకే, ప్రొసీజర్ మాత్రం కొంచెం జాగ్రత్తగా వినండి, మనకి కొంచెం లెంగ్తీగా ఉంటుంది, చాలా ఇంపార్టెంట్ కూడా మనకి క్విక్ సార్ట్ ఇది. సో ఏంటి ఇక్కడ ప్రొసీజర్ అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మనం ఎస్ అనుకుంటాం. ఓకే, సో కన్సిడర్ ఆల్ ద గివెన్ ఎలిమెంట్స్ యాజ్ ఎ సెట్ ఎస్. ఇచ్చిన ఎలిమెంట్స్ అన్నిటిలో నుంచి వీఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఏ స్పెషల్ ఎలిమెంట్. ఒక స్పెషల్ ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేస్తాము అండ్ వీ కాల్ ఇట్ యాజ్ పి. అంటే పి అంటే ఇక్కడ ఏంటంటే పివోట్ అనమాట. ఓకే, ఒక స్పెషల్ ఎలిమెంట్ అంటే ఒక ఎలిమెంట్ ని మనం ఇక్కడ
సెలెక్ట్ చేస్తాము. ఆ సెలెక్ట్ చేసిన ఎలిమెంట్ ని మనం పి అని పిలుస్తాం, పివోట్. ఓకే సార్, మన దగ్గర 10 లేవు, ఇచ్చారు, ఒకటి రిటర్న్ చేసేసాము, 9, ఒకటి ఆఫీస్కి ఇచ్చాము, 8, ఒకటి 10లో 9 అన్న మీ దగ్గర ఉన్నాయి, ఒకటి మనకు చేరింది కదా. ఈ 9లో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి అని పెడితే ఏమైతే ఆడని తెలిసిపోతుంది. సరే, ఒకటి ఆఫీస్, ఒకటి విక్రమ్ గారు, అప్పుడు అడ్మిషన్స్ అప్పుడు తీసుకున్నారు. అయితే మళ్ళీ ఏం పర్లేదు, ఇప్పుడు 7 ఉన్నాయా, 7 పెట్టించండి. అందుకే మనం చదువుతాం లేదు. ఆఫీస్ ఎవరు? శివ. ఓకే అమ్మా, సో ఇచ్చిన ఎలిమెంట్స్ లో నుంచి మనం ఒక ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకుంటాము, దాన్ని మనం పివోట్ పి అని పిలుస్తాము. ఓకే, సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం చేసే పని ఏంటంటే ఇచ్చిన సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ ని 3 పార్ట్స్ చేస్తాం. ఓకే, సో 3 పార్ట్స్ ఏంటంటే ఫస్ట్ S1 followed by pivot followed by S2, where this S1 is the set of elements. ఈ S1 ఏంటంటే ఇక్కడ ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. దిస్ X, సపోజ్ దీంట్లో ఉండే ఎలిమెంట్స్ కనుక X అనుకుంటే, ఇది మీ మ్యాథమెటికల్ నోటేషన్ కాబట్టి మీకు అర్థమైందని అలా రాస్తున్నాను. ఓకే, సో ఈ S1 లో ఉండే ఇది ఒక సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నమాట. దీంట్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని ఏంటంటే S మైనస్ P కి సంబంధించినవి, వేర్ దిస్ X ఈజ్ లెస్ దాన్ పివోట్. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే పివోట్ కంటే చిన్న ఎలిమెంట్స్ అన్ని కూడా S1 లో ఉంటాయి అమ్మా. ఓకే, సో దీన్ని జస్ట్ మ్యాథమెటికల్ నోటేషన్ రాస్తున్నాము. సో పివోట్ కంటే చిన్న ఎలిమెంట్స్ అన్ని, అంటే సెట్ లో ఉన్న పివోట్ కంటే చిన్న ఎలిమెంట్స్ అన్ని కూడా S1 లో మనం రాస్తాం. అలానే S2 contains all the elements that are belongs to S minus P which are greater than pivot. ఓకే, సో పివోట్ కంటే పెద్ద ఎలిమెంట్స్ అన్ని కూడా S2 లో ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో నుంచి ఫస్ట్ ఒక పివోట్ ని సెలెక్ట్ చేస్తాము. చేసిన తర్వాత కొంత ప్రాసెస్ నడిపించి పివోట్ కంటే చిన్నయన్ని ఇక్కడికి వచ్చేలాగా చేస్తాము, పివోట్ కంటే పెద్దయన్ని S2 లోకి వచ్చేలాగా చేస్తాము. అండ్ we recursively apply the same strategy for S1 and S2. ఇప్పుడు ఏదైతే మనం చేసామో పివోట్ ని సెలెక్ట్ చేసుకొని పివోట్ కంటే చిన్నయన్ని లెఫ్ట్, పివోట్ కంటే పెద్దయన్ని రైట్ పెట్టామో, ఇదే ప్రాసెస్ ని S1 కి రికర్సివ్ గా అప్లై చేస్తాము, S2 కి రికర్సివ్ గా అప్లై చేస్తాం. ఇలా చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు దాకా చేయాలి అంటే మనకి ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి డివిజన్ అయ్యేంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ కనుక మనం వెళ్తే వెనక్కి తిరిగి వెళ్ళినప్పుడు మనకి రిజల్ట్ మొత్తం కూడా మ్యాచ్ అయిపోతుంది అనమాట. S1P S2 లుగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకే, S1P S2. సో ఇప్పుడు మనకి టోటల్ ప్రాసెస్ లో ఇంపార్టెంట్ స్టెప్ ఏంటయ్యా అంటే ఇదిగోండి ఈ పివోట్ ని సెలెక్ట్ చేయడం. ఓకే, సో ఏ విధంగా మనం పివోట్ ని సెలెక్ట్ చేస్తే మనకి ఈ S1 S2 అనేది ఒక బ్యాలెన్స్డ్ మేనర్ లో అటు ఇటు వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ మనం చూడాలన్నమాట. ఎందుకంటే పివోట్ ని సెలెక్ట్ చేయడమే చాలా ఇంపార్టెంట్ స్టెప్ మనకి ఇక్కడ. పివోట్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసినప్పుడు మనకి పివోట్ ని మనం ఏ విధంగా సెలెక్ట్ చేసినప్పుడు మనకి S1 S2 అనేవి బ్యాలెన్స్ అవుతాయి అనేది మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ నోట్ చేసుకోండి. మనం ఒక ఎగ్జాంపుల్ తోనే ప్రాసెస్ కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ నోట్ చేసుకోండి అమ్మా. క్విక్ సార్ట్ రాసుకున్నారు కదా, ఇట్ ఫాలోస్ ద డివైడ్ అండ్ కాంకర్ స్ట్రాటజీ. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి. In the given set of elements S, in the given set of elements S, ఇది ప్రొసీజర్ ఫస్ట్ స్టెప్ నేను చెప్తున్నాను మీకు, ఇది ప్రొసీజర్ లో ఫస్ట్ స్టెప్. In the given set of elements S, in the given set of elements S, we select an element, we select an element, we select an element and call it as pivot P. We select an element and call it as pivot P. And call it as pivot P. Okay, next.
we process the elements we process the elements based on P. We process the elements based on P such that based on P such that ఇది రాసుకోండి S1 ఇది రాసుకోండి ఇది రాసుకోండి నేను కర్సర్తో మూవ్ చేస్తాను ఇది రాసుకోండి such that S1 is set of elements ఇక్కడ నేను ఇక్కడ చూపించినది మీరు రాసుకోవచ్చు x that belongs to S minus P where x is less than P అంటే పివోట్ కంటే చిన్న ఎలిమెంట్స్ అన్ని కూడా S1 లో ప్లేస్ చేస్తాము అండ్ S2 పివోట్ కంటే పెద్ద ఎలిమెంట్స్ అన్ని కూడా సచ్ దట్ అని చెప్పి ఇదిగోండి S1 S2 ఓకే ఈ రెండు మ్యాథమెటికల్ నోటేషన్స్ ఇక్కడ ఏంటంటే మనం చేస్తుంది ఓకే పివోట్ సైడ్ కూడా సైడ్ ఉండేలాగా మనం చేస్తున్నాం ఓకేనా సార్ మీ వాయిస్ క్లారిటీగా లేదు సార్ నేను ఇక్కడ పవర్ ప్రాబ్లం ఒకటి డిస్కనెక్ట్ అయింది ఫోన్ నో సార్ అస్సలేం అర్థం కావట్లేదు హలో అసలేం అర్థం కావట్లేదు సార్ వాయిస్ ఓకే ఇప్పుడు వినిపిస్తుందమ్మా ఇప్పుడు వినిపిస్తుందా హలో ఓకే ఓకే రైట్ ఓకే సో ఇక్కడ S1 S2 నోట్ చేసుకున్నామా S1 S2 నోట్ చేసుకున్నారా S1 S2 నోట్ చేసుకోండి okay next step recursively apply the process and return the result as ఇదిగోండి ఇలాగా S1 comma P comma S2 recursively apply the process and return the result as S1 comma P comma S2 ఓకే నోట్ చేసుకున్నారమ్మా ఇక్కడ వరకు నోట్ చేసుకున్నారమ్మా ఓకే ఓకే రైట్ సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అసలు ఈ పివోట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో మనకి ఇచ్చిన సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మన యారేలో చాలా ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి వాటన్నిటిలో నుంచి పివోట్ ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు పివోట్ ని కనుక సరిగా సెలెక్ట్ చేసుకోకపోతే సపోజ్ పొరపాటున మీరు పెద్ద ఎలిమెంట్ ని పివోట్ గా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి మీకు లిస్ట్ లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ లోకి పెద్ద ఎలిమెంట్ పివోట్ గా సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది దానికి ఏదర్ వన్ సైడ్ కానీ అంటే లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ మీకు ఎలిమెంట్స్ మొత్తం వెళ్ళిపోతుంది ఇంకొక సైడ్ బ్యాలెన్స్ అవ్వదు ఓకే ఏదర్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇలా చిన్నది చేసుకున్నారనుకోండి మొత్తం ఇటు సైడ్ వెళ్ళిపోతుంది పెద్ద చేసుకున్నట్టు మొత్తం ఇటు సైడ్ వెళ్ళిపోతాయి ఓకే అలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది అనమాట సో అలా ఉండకుండా ఉండాలి అంటే మీరు పివోట్ ని చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి ఓకే సో చాలా టెక్నిక్స్ ఉన్నాయి మనం పివోట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి
అసైన్మెంట్ కలిసి ఒకసారి ఎవరు సార్ 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 ఫిజిక్స్ లెక్చర్ ఓకే అమ్మా. సో ఇక్కడ మనం ఇచ్చిన ఎలిమెంట్స్ లో నుంచి పివోట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మనకు చాలా టెక్నిక్స్ ఉంటాయి. ఓకే, ఎయిదర్ వీ కెన్ సెలెక్ట్ ద ఫస్ట్ ఎలిమెంట్ ఆర్ లాస్ట్ ఎలిమెంట్ ఆర్ మిడిల్ ఎలిమెంట్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. ఏదైనా ఒక ఎలిమెంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు పివోట్ గా. కానీ వీటన్నిటికంటే మనకి బెస్ట్ గా ఓకే మనకున్న ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ చేసేదిగా ఉండేది ఏంటంటే మీడియన్ ఆఫ్ 3 పార్టీషనింగ్ అనే ఒక టెక్నిక్ అన్నమాట. మీడియన్ ఆఫ్ 3 పార్టీషనింగ్ ఇది ఒక టెక్నిక్. ఈ టెక్నిక్ ద్వారా మనం పివోట్ ని సెలెక్ట్ చేస్తాం. ఓకే, సో ఎలా సెలెక్ట్ చేస్తాం నోట్ చేసుకోండి. పుట్ ద సబ్ హెడింగ్ యాస్ పివోట్ సెలెక్షన్. ఓకే, ఇప్పుడు మీరు ఒక సబ్ హెడింగ్ పెట్టుకోండి, పివోట్ సెలెక్షన్. ఇదే మనకి చాలా ఇంపార్టెంట్, పివోట్ సెలెక్షన్. పివోట్ సెలెక్షన్ దాంట్లో రాసుకోండి. ఇన్ ద గివెన్ ఎలిమెంట్స్ in the given elements we can select either first comma last, either first comma last or middle element as the pivot. Middle element as the pivot. Full stop. Next. To balance the subsets, we use median of 3 partitioning technique. ఇది రాసుకోండి. We use median of 3 partitioning technique. We use median of 3 partitioning technique. Median of 3 partitioning technique. ఓకే, సో ఏంటి మీడియన్ ఆఫ్ 3 పార్టీషనింగ్ టెక్నిక్ అంటే ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. మన ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ కానీ లాస్ట్ కానీ మిడిల్ కానీ ఏమీ తీసుకోకుండా మనం ఈ మీడియన్ ఆఫ్ 3 పార్టీషనింగ్ టెక్నిక్ వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ పుట్ ద సబ్ హెడింగ్ యాస్ సెలెక్టింగ్ ద పివోట్ యూజింగ్ మీడియన్ ఆఫ్ 3 పార్టీషనింగ్. Selecting the pivot using median of 3 partitioning. Selecting the pivot using median of 3 partitioning. Median of 3 partitioning. ఓకే, సో ఇక్కడ మనం ఫాలో అయ్యే స్టెప్స్ ఏంటంటే consider first comma last comma middle position elements. ఫస్ట్ కామా లాస్ట్ కామా మిడిల్ పొజిషన్ ఎలిమెంట్. సో ఫస్ట్ అంటే ఇక్కడ మనకి 62 వచ్చింది, లాస్ట్ అంటే 9 వచ్చింది, మిడిల్ అంటే ఏమొస్తుందమ్మా 3. ఎలా వచ్చింది మీకు 3 అనేది 5/2 ఫస్ట్ ప్లస్ లాస్ట్ బై 2. 0 ప్లస్ 5/2. ఈ లొకేషన్ లో మనకి ఏది ఉంటుంది అంటే లొకేషన్ నెంబర్ 2 అన్నమాట. దట్ మీన్స్ యూ గెట్ 3. ఓకే, సో 62, 9, 3 ఈ ఎలిమెంట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, వీటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ లో మీరు ఏం చేయాలంటే సార్ట్ దీస్ 3. మీరు కూడా నోట్ చేసుకుంటూ ఉండండి అమ్మా. సార్ట్ దీస్ 3 ఎలిమెంట్స్. ఓకే, చేంజ్ కదా మ్యాథ్స్ సార్ చేయలేదా?
ఓకే, సో ఈ 3 వరకే మీరు సార్ట్ చేయండి. ఇప్పుడు మనకు ఉంది ఇక్కడ 62, 9, 3 కదా, వీటిని సార్ట్ చేస్తే 3, 9, 62 అవుతుంది. 3, 9, 62 అంతేనా? 62, 9, 3 మనకి ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఇదిగోండి, ఫస్ట్ ఎలిమెంట్ అంటే 62, లాస్ట్ ఎలిమెంట్ అంటే 9, మిడిల్ ఎలిమెంట్ అంటే 3. ఈ మూడింటిని మనం సార్ట్ చేసుకో, ఆ మూడింటి వరకే మనం సార్ట్ చేస్తాం. ఆ మూడింటిని సార్ట్ చేస్తే ఇదిగోండి 3, 9, 62. ఓకే, ఇది సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ లోనేమో ఫస్ట్ లాస్ట్ మిడిల్ పొజిషన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. సెకండ్ స్టెప్ లోనేమో ఆ మూడింటి వరకే సార్ట్ చేయాలి. అండ్ వి సెలెక్ట్ ద మిడిల్ ఎలిమెంట్, అంటే ఈ సార్టింగ్ చేసిన తర్వాత ఏదైతే మిడిల్ ఎలిమెంట్ ఉంటుందో దాన్ని మనం పివోట్ గా తీసుకుంటాం. వి సెలెక్ట్ ద మిడిల్ ఎలిమెంట్ యాజ్ పివోట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మీడియన్ ఆఫ్ 3 పార్టీషనింగ్ టెక్నిక్ ద్వారా పివోట్ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేస్తున్నాం. దాంట్లో ఉండే ప్రొసీజర్ ఏంటయ్యా అంటే చూడండి, ఫస్ట్ కన్సిడర్ ఫస్ట్ లాస్ట్ మిడిల్ పొజిషన్ ఎలిమెంట్స్, ఆ మూడింటిని తీసుకోవాలి. ఇదిగో తీసుకున్నాము. ఆ మూడింటి వరకే సార్ట్ చేయాలి. ఇదిగోండి సార్ట్ చేసాము. సార్ట్ చేస్తే మనకి 3 లైన్లోకి వస్తాయి, 3, 9, 62. అండ్ వాటిలో నుంచి ఏదైతే మిడిల్లో ఉంటుందో దాన్ని మాత్రం మనం పివోట్ గా సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, వి సెలెక్ట్ ద మిడిల్ ఎలిమెంట్ యాజ్ పివోట్. అంటే ఈ కేసులో మనకి పివోట్ ఏమవుతుందమ్మా? 9. వెరీ గుడ్. సో హియర్ 9 ఈస్ ద పివోట్. ఓకే, ఇక్కడ వరకు మొదటి స్టెప్. ఇదంతా కూడా మనం క్విక్ సార్ట్ లోకి అసలు ఇంకా ఎంటర్ అవ్వాల. క్విక్ సార్ట్ లో మొదటి స్టెప్ లో ఉన్నాం మనం. మొదటి స్టెప్ ఏంటంటే అంటే పివోట్ ని సెలెక్ట్ చేయటం. ఓకే, సో ఇప్పుడు వరకు మనం పివోట్ ని ఎలా సెలెక్ట్ చేసామంటే ఇచ్చిన సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ లో నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ని, లాస్ట్ ఎలిమెంట్ ని, మిడిల్ ఎలిమెంట్ ని తీసుకొని ఆ 3 ఎలిమెంట్స్ వరకే సార్ట్ చేసి, సార్ట్ చేసిన తర్వాత వచ్చిన మధ్యలో ఉన్న దాన్ని పివోట్ గా తీసుకున్నాం. ఓకే, నోట్ చేసుకోండి. పైన ఎగ్జాంపుల్ మీరు కింద దానికి సంబంధించిన ప్రొసీజర్ నోట్ చేసుకుంటూ ఉండాలి. నోట్ చేసుకోవాలమ్మా అందరూ. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా? ఇంతవరకు అర్థమైందా? పివోట్ సెలెక్షన్ అర్థమైందా? ఏమైనా డౌట్ అడగచ్చమ్మా. ఇదే చాలా ఇంపార్టెంట్. పివోట్ సెలెక్ట్ చేసుకోవడం మనకి క్రూషియల్ స్టెప్. పివోట్ సెలెక్షన్ మీకు ఏమైనా డౌట్ అడగచ్చమ్మా. ఓకే, మనం నోట్ చేసుకున్నారు అందరూ? రైట్. సో ఇప్పుడు క్విక్ సార్ట్ లోకి ఎంటర్ అవుదాం. ఇక క్విక్ సార్ట్ లోకి వెళ్ళేటప్పుడు ఏంటంటే చూడండి, ఇప్పుడు మనం ఈ 62, 93, 39, 62 గా మారింది కదా, ఈ మారింది మనం యారేలో కూడా రిఫ్లెక్ట్ చేయాలి. ఈ మారింది మనం యారేలో కూడా రిఫ్లెక్ట్ చేస్తాం. చూడండి, నేను ఇక్కడ రిఫ్లెక్ట్ చేస్తాను, మీకు యారే మారిపోతుంది. సో ఏదైతే మనం ఇక్కడ ఆ 3 ఎలిమెంట్స్ వరకు సార్ట్ చేసామో ఇక్కడ మన యారేలో కూడా ఆ 3 ఎలిమెంట్స్ అదే ఆర్డర్ లో కనిపిస్తూ ఉండాలి, సార్ట్ అయిపోయి. ఓకే, ఎక్కడెక్కడి నుంచి మనం ఎలిమెంట్స్ తీసుకొచ్చాము? ఫస్ట్ నుంచి, మిడిల్ నుంచి, లాస్ట్ నుంచి తీసుకొచ్చాం కదా, ఆ 3 ఎలిమెంట్స్ కూడా మనకి మారిపోతాయి అన్నమాట. చూడండి, మనకి మారిపోయినప్పుడు సో ఇక్కడ ఫస్ట్ లొకేషన్ లోకి 3 ఉంటుంది, ఈ 4 అలానే ఉంటుంది. సెకండ్ లొకేషన్ లోకి 9 వెళ్తుంది, 18 to 62. ఓకేనా? సో ఇప్పుడు మనం ఇది చూడండి, ఇది 0, 1, 2, 3, 4, 5. ఓకే, ఇంతవరకు మనం ఫస్ట్ స్టెప్ కంప్లీట్ చేసాం కదా.
ఇంతవరకు మనం ఫస్ట్ స్టెప్ చూడండి, ఆ 3 ఎలిమెంట్స్ వరకే సార్ట్ చేసాం. ఇదిగోండి 3, 9, 62 ఈ 3 ఎలిమెంట్స్ మనం సార్ట్ చేసి లైన్ లో పెట్టాము. 9 ని మనం పివోట్ గా సెలెక్ట్ చేసుకున్నాం. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఫస్ట్ మేజర్ స్టెప్ కంప్లీట్ అయింది, ఏంటంటే పివోట్ సెలెక్షన్. ఇక ఇప్పుడు క్విక్ సార్ట్ ప్రొసీజర్ లో సెకండ్ స్టెప్ ఏంటయ్యా అంటే, ఇప్పటి వరకు మనం స్టెప్ 1 చూసాం కదా, ఇప్పుడు స్టెప్ 2 ఏంటయ్యా అంటే, ఏదైతే ఎలిమెంట్ ని మీరు పివోట్ గా సెలెక్ట్ చేసుకున్నారో దానిని ఒక పక్కకు లాగాలి. ఓకే, సో ఎక్కడికి లాగుతారు చూడండి, స్వాప్ ద పివోట్ విత్ లాస్ట్ బట్ వన్ ఎలిమెంట్. స్వాప్ ద పివోట్, ఇది నెక్స్ట్ స్టెప్ అన్నమాట. స్వాప్ ద పివోట్ విత్ లాస్ట్ బట్ వన్ ఎలిమెంట్. ఓకే, సో ఇక్కడ మీకు పైన యారే కనిపిస్తూ ఉంది కదా, ఈ యారేలో పివోట్ ఏంటమ్మా? 9. లాస్ట్ బట్ వన్ ఎలిమెంట్ అంటే ఏమవుతుంది? వెరీ గుడ్. ఆ రెండింటిని ఇప్పుడు మనం స్వాప్ చేయాలి. అంటే ఈ 9 ని ఈ 2 ని స్వాప్ చేయాలి. ఎందుకంటే ఎందుకు చేస్తాం ఈ స్టెప్ అయ్యా అంటే, పివోట్ ని ఒక పక్కకు నెట్టడానికి, అంతమించి ఏం లేదు. సో స్వాప్ చేస్తే ఇదిగోండి ఇక్కడ 3 అలానే ఉంది, 4 అలానే ఉంది. సో ఈ రెండు స్వాప్ అవ్వాలి కదా, ఇదిగోండి ఇక్కడికి 2 వస్తుంది, ఇక్కడికి 18, 9, 62 ఇలా పివోట్ అనేది ఒక పక్కకి చేరింది. ఓకే, సో హియర్ 9 ఈజ్ అవర్ పివోట్, ఒక పక్కకి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ స్టెప్ 3, మేజర్ స్టెప్ 3, టేక్ 2 ఇండిసెస్. ఓకే, ప్రొసీజర్ కోసం నేను మీకు ఇంత స్లోగా చెప్తున్నాను, మా మామూలుగా మీకు ఒకసారి అర్థమైతే ఈజీగా చేసేయచ్చు, ఏం పర్లేదు. టేక్ 2 ఇండిసెస్ I, J. టేక్ 2 ఇండిసెస్ I, J where I starts from second element. ఇది మీ రిఫరెన్స్ కోసం నేను ఇంత ఎలాబొరేట్ గా చెప్తున్నాను. 2 ఇండెక్స్లు తీసుకోవాలి IJ అనేవి. అయితే I ఎక్కడి నుంచి మొదలైద్ది అంటే సెకండ్ ఎలిమెంట్ నుంచి మొదలైద్ది, అండ్ J స్టార్ట్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి మొదలైద్ది, ఎవరని చెప్తారా? J ఎక్కడి నుంచి మొదలవ్వచ్చు, ఎవరైనా గెస్ట్ చేయగలరా? Last. ఇక్కడ మనం లాస్ట్ ఎలిమెంట్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, దాని ముందున్న పివోట్ ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, సో మనకు కావాల్సిన ఏంటంటే పివోట్ ముందున్న ఎలిమెంట్ నుంచి మనకి ప్రాసెస్ అనేది జరగాలి. ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్, దాని ముందున్న ఎలిమెంట్, ఈ 3 ఎలిమెంట్స్ ఆల్రెడీ మనం లైన్ లో పెట్టుంచాం. ఆ 3 గురించి ఇప్పుడు మనం పట్టించుకోం. ఇప్పుడు మనం పట్టించుకోవాల్సిన ఏంటంటే మిగతా ఎలిమెంట్స్. అందుకనే ఫస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ ని, లాస్ట్ నుంచి 3 ఎలిమెంట్ దగ్గర నుంచి మనం మొదలు పెట్టాలి. ఎందుకంటే ఈ 2 ఎలిమెంట్స్ మనం వదిలేస్తాం, ఈ 2 గురించి పట్టించుకోవద్దు. ఓకే, సో J స్టార్ట్స్ ఫ్రమ్ బిఫోర్ పివోట్ ఎలిమెంట్. సార్ నా కోర్స్ ప్రాక్టికల్ చేయలేదు సార్, ఓల్డ్ రికార్డ్స్ చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం చేయబోతుంది ఏంటంటే 2 ఇండెక్స్లు తీసుకోబోతున్నాము, I అండ్ J. I అనేది ఏమో సెకండ్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ అయ్యింది, J అనేది ఏమో పివోట్ కి ముందు నుంచి స్టార్ట్ అయ్యింది. ఓకే, ఆ స్టెప్స్ రాసుకోండి, మనం చేసేటప్పుడు మీకు సింపుల్ గానే ఉంటది. నేను మీకు ఇక్కడ డ్రా చేసి చూపిస్తాను. ఓకే, సో అంటే ఇప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ప్రాసెస్ మొదలు పెట్టబోతున్నాము. సో 3, 4 మీరు నోట్ చేద్దాం, మీరు నోట్ చేయొద్దు, నేను జస్ట్ మీకు ఇక్కడ రిఫరెన్స్ గా చూపిస్తున్నాను, మీరు నోట్ చేయొద్దు. ఓకే, సో ఇక్కడ మీరు నోట్ చేయొద్దు, జస్ట్ నేను రాస్తున్నాను ఇక్కడ, ఇది I, ఇది J.
ఓకే, సో స్టెప్ 3 మాత్రమే రాసుకోండి, ఆరే మీరు రాయద్దు అప్పుడే, స్టెప్ 3 మాత్రమే రాయండి, స్టెప్ 3 మాత్రమే రాయండి. ఓకే, నెక్స్ట్ ఐజే ఇలా తీసుకోవాలన్నమాట, ఐజే ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 4 రాసుకోండి ఫస్ట్. స్టెప్ 4 compare the elements, compare the elements, compare the elements at I and J with pivot. ఇప్పుడు మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఐజేలో ఉన్న ఎలిమెంట్స్ ని పివోట్ తో కంపేర్ చేయండి. కంపేర్ ద ఎలిమెంట్స్ ఎట్ ఐ అండ్ జే విత్ పివోట్. If ith location element, if ith location element is less than pivot, if ith location element is less than pivot, then do I plus plus. If jth location element is greater than pivot, then do j minus minus. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇందాక ఐజే ఇండెక్స్లు తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత మనం చేసే ప్రాసెస్ ఏంటయ్యా అంటే ఇప్పుడు ఆ లొకేషన్లో ఉండే ఎలిమెంట్స్ ని పివోట్ తో మనం కంపారిజన్ చేయాలి. ఆ లొకేషన్లో ఉండే ఎలిమెంట్స్ మనం పివోట్ తో కంపారిజన్ చేయాలి. కంపారిజన్ చేసినప్పుడు ఐత్ లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ కనుక పివోట్ కంటే చిన్నదైతే, ఐత్ లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ కనుక పివోట్ కంటే చిన్నదైతే we do I ప్లస్ ప్లస్, ఐని ఒక పొజిషన్ ముందుకు నెడతాం. అలానే జేత్ లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ పివోట్ కంటే పెద్దదైతే జేని ఒక పొజిషన్ డిక్రిమెంట్ చేస్తాం, అంటే జే మైనస్ మైనస్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ లో మనం గనక తీసుకుంటే, ఇప్పుడు నోట్ చేసుకోండి, ఈ కాంటెక్స్ట్ లో మనం తీసుకుంటే కనుక మన శాంపుల్ ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి 3 ఉంది, 4, 2, 18, 9, 62. ఇక్కడ మనకి పివోట్ ఎలిమెంట్ వచ్చేసి 9, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇక్కడ ఐ ఉంటుంది, ఇక్కడ జే ఉంటుంది. ఓకే, సో స్టార్ట్ కంపారిజన్. ఐ లొకేషన్ ఎలిమెంట్ ఏంటి 4, మన పివోట్ ఏంటి 9, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 4 లెస్ దాన్ 9, ట్రూ ఆ ఫాల్సా? 4 less than 9, true or false? True. కాబట్టి దీన్ని ఒక పొజిషన్ ముందుకు పంపించండి. అగైన్ 2 less than 9, ట్రూ. కాబట్టి దీన్ని ఒక పొజిషన్ ముందుకు పంపించండి. ఐ ప్లస్ ప్లస్ అంటే ముందుకు వెళ్ళిపోవటం. నెక్స్ట్ 18 less than 9, ఫాల్స్. ఆపేసేయండి, అక్కడతో ఐ ఆగిపోయింది. ఓకే, ఐని పక్కన పెట్టి ఇప్పుడు జేని మొదలు పెట్టండి. సో జే పొజిషన్ ఏముంది? 18 greater than 18 greater than 9. ట్రూ. కాబట్టి జేను పొజిషన్ జరపండి, కిందకి డిక్రిమెంట్ చేయాలి. 2 greater than 9, ఫాల్స్. ఫాల్స్. ఓకే, సో ఇందాక సిచ్యువేషన్ లో ఐ అక్కడ ఫాల్స్ వచ్చి ఆగిపోయింది, ఇప్పుడు సిచ్యువేషన్ లో జే ఫాల్స్ వచ్చి ఆగిపోయింది, రెండు ఆగిపోయింది. ఎప్పుడైతే ఐజే రెండు ఆగిపోతాయో మనం చేయాల్సిన స్టెప్స్ ఒక 2 చిన్న స్టెప్స్ ఉన్నాయి అనమాట. ఓకే, ఫస్ట్ నోట్ చేసుకోండి ఇక్కడ వరకు. ఇప్పుడు ఏం చేసామంటే మనం ఇందాక మనం చెప్పిన విధంగా 2 ఇండెక్స్ని తీసుకున్న తర్వాత కంపారిజన్ స్టార్ట్ చేసాము. ఐత్ లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ పివోట్ కంటే చిన్నదైతే ఐ ప్లస్ ప్లస్ చేసి ఇలా నెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. అది ఆగేంత వరకు అలా ముందుకు వెళ్తూనే ఉండాలి. నెక్స్ట్ అది ఆగిపోయిన తర్వాత జే దగ్గరికి వెళ్తాము. జే లొకేషన్ లో ఉన్న ఎలిమెంట్ పివోట్ కంటే పెద్దదైతే జేని ఇటు డిక్రిమెంట్ చేసుకుంటూ వస్తూ ఉండాలి. ఓకే, సో ఎక్కడో చోట జే ఆగిద్ది, ఏదో ఒక సిచ్యువేషన్ ఐజే రెండు ఆగిపోతాయి.
IJ2 ఆగిపోయిన తర్వాత మనం చేయాల్సిన 2 చిన్న స్టెప్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫస్ట్ ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. ఇక్కడ వరకు నోట్ చేసుకోండి మీరు. ఓకే మా నోట్ చేసుకున్నారా? ఓకే, చాలా సింపుల్ ప్రొసీజర్ అమ్మా. మీకు కాకపోతే ఏంటంటే ఎగ్జాంపుల్తో చూస్తున్నాం కాబట్టి మనకి చాలా టైం తీసుకుంటున్నట్టు అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ ప్రొసీజర్ ఇది. ఓకే, సో చాలా ఫాస్ట్గా మనం చేసేయచ్చు, ఇంత టైం కూడా మనకు పట్టదు. మనం ప్రొసీజర్ ఎగ్జాంపుల్ 2 ఒకేసారి చూస్తున్నాం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. ఓకే, సో ఈ సిచ్యువేషన్లో మనకి ప్రెజెంట్లీ ఇక్కడ J ఉంది, ఇక్కడ I ఉంది. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్లో ఇక్కడ ఉన్నాం, ఇలా ఉన్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి? మనకి IJ క్రాస్ అయిపోయి ఆగిపోయినాయి కదా. సో వి గో ఫర్ స్టెప్ 5. ఓకే, IJ2 ఆగినప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే IJ ఆగిన పొజిషన్ని మనం ఒకసారి గమనించాలి. IJ ఇలా I అనేది ఇలా వెళ్తూ ఉంటుంది, J అనేది ఇలా వస్తూ ఉంటుంది కదా. ఈ 2 ఆగేటప్పుడు వాటి పొజిషన్ ఎలా ఉంది? ఒకదాని పక్కన ఇలా ఆగిపోయినాయా, ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసి ఆగిపోయినాయా? ఈ 2 మనం గమనించాలి. ఓకే, సో ఇలా ఒకదాని పక్కన ఒకటి ఆగిపోతే ఒక రిజల్యూషన్ ఉంటుంది, ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసి ఆగితే ఒక రిజల్యూషన్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ నోట్ చేసుకోండి. స్టెప్ 5, ఇఫ్ I, J stopped, then verify their position. If I, J stopped, then verify their position. If they are not crossed, అంటే అవి కనుక క్రాస్ అవ్వకపోతే, ఇఫ్ దే ఆర్ నాట్ క్రాస్డ్, దెన్ స్వాప్ I, J అండ్ కంటిన్యూ ద ప్రాసెస్. అవి కనుక క్రాస్ అవ్వకపోతే మనం ఏం చేయాలంటే IJలో ఉన్న ఎలిమెంట్స్ని స్వాప్ చేసి మళ్ళీ సేమ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. ఇఫ్ దే ఆర్ క్రాస్డ్, అవి కనుక ఒకవేళ క్రాస్ అయితే, అవి ఆగి ఉన్నప్పుడు అవి కనుక క్రాస్ అయితే, దెన్ స్వాప్ I విత్ పివోట్, దెన్ స్వాప్ I విత్ పివోట్. ఓకే, చూడండి ఇక్కడ మనకి IJ2 స్టాప్ అయినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే అవి ఏ పొజిషన్లో ఆగినాయి, ఒకదాన్ని ఒకటి క్రాస్ చేసి ఆగినాయా లేకపోతే మామూలుగానే ఆగినాయా? మామూలుగానే ఆగిపోయినాయి అనుకోండి, ఆ రెండిట్లో ఉన్న ఎలిమెంట్స్ని స్వాప్ చేసి మళ్ళీ ప్రాసెస్ మొదలు పెడతాం. ఒకవేళ క్రాస్ అయిన తర్వాత ఆగినాయి అనుకోండి, మనం ఒక ఎండ్కి వచ్చేసినట్లే. అప్పుడు ఏం చేస్తామంటే 8th లొకేషన్లో ఉన్న ఎలిమెంట్ని పివోట్తో స్వాప్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనకి IJ2 ఆగిపోయినాయి కదా. సో ఇక్కడ ఆగిన పొజిషన్ కనుక మీరు గమనిస్తే IJ2 క్రాస్ అయినాయా, క్రాస్ అవ్వలేదా? క్రాస్ అయ్యాయి. క్రాస్ అయినాయి. సో క్రాస్ అయినప్పుడు మనం ఏ రిజల్యూషన్ చేయాలి? ఇక్కడ
ఐని పివోట్తో స్వాప్ చేయాలి. వెరీ గుడ్. సో ఈ స్టెప్ రాసుకున్న తర్వాత రాసుకోండి. ఈ స్టెప్ రాసుకున్న తర్వాత మనం చేసేది ఏంటంటే ఐని పివోట్తో స్వాప్ చేస్తాం. ఓకే, ఈ స్టెప్ రాసుకున్న తర్వాత రాయండి. ఈ స్టెప్ రాయండి. సో ఈ స్టెప్ రాసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను. సో 3 అలానే ఉంటుంది, 4 అలానే ఉంటుంది, 2 ఉంటుంది. ఇక్కడ మనకి ఐ అంటే 18, పివోట్ అంటే 9, ఆ రెండింటి వరకే మార్చి ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఐజే 2 క్రాస్ అయినాయి కాబట్టి యారే ఈ విధంగా మారుతుంది. దీన్ని మనం ఇందాక చెప్పుకున్న మ్యాథమెటికల్ ఫార్ములాలో చెప్పుకోవాలంటే దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ S1, this one is pivot and this one is S2. ఓకే, ఈ స్టెప్ అయిన తర్వాత రాసుకోండి. మనం ఇక్కడ ఏం చేసామంటే ఐజే 2 క్రాస్ అయినాయి కాబట్టి మనం సెకండ్ రెజల్యూషన్ అప్లై చేయాలి. సెకండ్ రెజల్యూషన్లో ఏంటంటే ఎప్పుడైతే ఐజే 2 క్రాస్ అవుతాయో మనం చేయాల్సింది ఐని పివోట్తో స్వాప్ చేయాలి. అంటే ఇదిగోండి 18ని 9తో స్వాప్ చేయాలి. స్వాప్ చేసేసాము. అయిపోయిన తర్వాత మనకు ఒకసారి కనుక మన యారేని ఇందాక మనం చెప్పుకున్న మ్యాథమెటికల్ నోటేషన్లో చూపించగలిగితే ఇదిగోండి S1 పివోట్ S2. ఓకే, మీరు ఇక్కడ గమనిస్తే పివోట్ కంటే చిన్నయన్నీ దానికి లెఫ్ట్ సైడ్లో ఉన్న S1లో ఉంటాయి, పివోట్ కంటే పెద్దయన్నీ దానికి రైట్ సైడ్లో ఉన్న S2లో ఉంటాయి. గమనించండి ఒకసారి, అవునా కాదా? స్టెప్ 5 రాసుకున్న తర్వాత ఇదిగోండి ఈ యారే రాసుకొని ఇలా S1P S2 అని నోట్ చేసుకోండి. స్టెప్ 5 రాసుకున్న తర్వాత ఇదిగోండి యారే ఇలా ఈ యారే నోట్ చేసుకొని S1P S2 అని నోటేషన్ పెట్టండి. ఓకేనమ్మా, నోట్ చేసుకున్నారా? లాస్ట్ స్టెప్, స్టెప్ 6, లాస్ట్ స్టెప్ అమ్మా. అంటే ఇక్కడ మనకు అయిపోయిన తర్వాత ఏంటంటే ఒక ఇటరేషన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, ఇక్కడ వరకు కూడా మనకి ప్రాసెస్ కొంతవరకు కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఇక లాస్ట్ స్టెప్ ఏంటంటే నోట్ చేసుకోండి, స్టెప్ 6. స్టెప్ 6 okay, so last step, step 6, recursively sort. అంటే ఇప్పుడు ఏదైతే మనం ప్రాసెస్ అప్లై చేసామో ఇదే ప్రాసెస్ని S1కి అప్లై చేయాలి, అలానే S2కి అప్లై చేయాలి. రికర్సివ్లీ సార్ట్ S1 and S2 and return the result as S1, P, S2. Okay, so this is the last step. అంటే రికర్సివ్గా S1ని సార్ట్ చేయాలి, S2ని సార్ట్ చేయాలి. అయిపోయిన తర్వాత మన రిజల్ట్ని S1 పివోట్ అలానే S2 ఇలా రిటర్న్ చేయాలి. రికర్సివ్లీ సార్ట్ S1 and S2 and return the result as S1P S2. అలా రిటర్న్ చేస్తే మనకి ఫైనల్గా సార్టెడ్ అరే ఇలా వస్తుంది. 2, 3, 4, 9, 18, 62.
ఓకే, మన కొన్ని ఎలిమెంట్స్ అన్ని కూడా సార్ట్ ఈ విధంగా వస్తాయి అన్నమాట. ఓకేనమ్మా. సో ఇది మనకి క్విక్ సార్ట్ ప్రొసీజర్. ఓకే, సో ఇది మనకి క్విక్ సార్ట్ ప్రొసీజర్. సో ఐ థింక్ మీకు ప్రాసెస్లో చేసేటప్పుడు అంటే మనం ప్రొసీజర్ చూసేటప్పుడే మన ఎగ్జాంపుల్ కూడా చేసాం కాబట్టి, సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కాబట్టి ఐ థింక్ మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటాను. ఓకే, నోట్ చేసుకోండి, లాస్ట్ స్టెప్ కూడా నోట్ చేసుకున్న తర్వాత. నోట్ చేసుకున్నారా అందరూ? ఓకే ఓకే, రైట్ రైట్ అమ్మా, రైట్. సో ఒక చిన్న ఎక్సర్సైజ్ ఇస్తానమ్మా, ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, మీరు ట్రై చేయండి. ఒకవేళ గనక అది మీకు రాకపోతే రేపు క్లాస్లో మళ్ళీ మనం డీటెయిల్గా ఎక్సర్సైజ్ చూద్దాము. నో ప్రాబ్లం, మనకి ప్లెంటీ ఆఫ్ టైం ఉంది. ఓకే, జస్ట్ నోట్ చేసుకోండి ఎక్సర్సైజ్ ఇది. రేపు క్లాస్లో మళ్ళీ చూద్దాం మనం కావాలంటే. 62 1 24 5 2 34 7 12 16 6. ఓకే, సో ఎలిమెంట్స్ నోట్ చేసుకోండి. వీటిని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ప్రొసీజర్ని బేస్ చేసుకొని సార్ట్ చేయండి. క్విక్ సార్ట్ని యూజ్ చేసుకొని వీటిని సార్ట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. ఓకేమ్మా, సో క్విక్ సార్ట్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేయండి, ట్రై చేయండి. రేపటి క్లాసులో మళ్ళీ సేమ్ ఇదే ఎక్సర్సైజ్ని మనం డీటెయిల్గా మళ్ళీ చూద్దాం. ఓకే, ప్రొసీజర్ మీ దగ్గర ఉంది, ప్రొసీజర్ని ఒకసారి మీరు చూడండి. ఆ ప్రొసీజర్ ప్రకారం మనం ఎగ్జాంపుల్ ఎలా చేసాం కూడా మీరు ఒకసారి చూడండి. ఓకే, సో మీకు దాని మీద క్లారిటీ వచ్చి ఓకే మీరు చేయగలమన్న కాన్ఫిడెన్స్ ఉంటే కనుక మీరు స్టార్ట్ చేసి ఎగ్జాంపుల్ తీసుకొని మీరు స్టార్ట్ చేసేసేయండి. దీన్ని సార్ట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఒకవేళ మీకు ఏదైనా లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఉన్నా సరే రేపటి క్లాస్లో మనం ఇదే ఎక్సర్సైజ్ తీసుకొని మళ్ళీ చేద్దాం. ఓకేనా, కొంచెం లెంగ్తీ ప్రొసీజర్ మనకి క్విక్ సార్ట్లో. ఏంటంటే మామూలుగా సార్టింగ్స్లో డైరెక్ట్గా మనం చేసేస్తాం, కానీ క్విక్ సార్ట్లో అలా కాదు. ఫస్ట్ పివోట్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఆ సెలెక్ట్ చేసుకున్న ఒక పక్కకి నెట్టాలి, తర్వాత 2 ఇండెక్స్లు తీసుకోవాలి, కంపారిజన్ చేయాలి, అటు ఇటు మూవ్ చేయాలి. ఈ విధంగా కొంచెం లెంగ్తీ ప్రాసెస్ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీకు కనుక ఆ ప్రాసెస్ అర్థమైతే ఈజీగానే చేసేయచ్చు. ఓకేనా, రైట్. సో ఎలిమెంట్స్తో మీరు ట్రై చేయండి. ఒకవేళ మీకు ఏమన్నా కన్ఫ్యూజన్ ఉన్నా ఏమన్నా డౌట్ ఉన్నా సరే రేపటి క్లాస్లో మళ్ళీ మనం సేమ్ ఇదే ప్రొసీజర్ని ఈ ఎగ్జాంపుల్తో చేసి చూద్దాం. ఓకేనమ్మా, రైట్ రైట్.